వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. హైదరాబాద్ లో పసుమూర్తి గోకవరంలో కంబాల 2 ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి అన్నారు. ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీద ఎందుకింత ప్రేమ పెరిగింది? 3 నియోజకవర్గాలలో కోట్లాది రూపాయలు ప్రజలకు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు, ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకవరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నామని కంబాల మురళి అన్నారు. ఇకపై మా ఇంటి పేరు వాడుకొని కంబాల అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామని పసుమూర్తి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు. రామసేన ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు. ఒకవైపు రాజకీయ వ్యామోహంతో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అయ్యప్ప, మురళి, దొర, రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ మీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, నిన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఏదైతే మీడియా వారికి పిలిచి ఆయన యొక్క తప్పుడు ప్రచారాన్ని, అసత్యాన్ని, అవాస్తవాన్ని ఏ విధంగా ప్రచారం చేశారో అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు అని ఖండిస్తూ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో మేమందరం కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ దానిలో భాగంగా మేము కంబాల శ్రీనివాసరావు గారు అనే ఆయన 2022లో మాకు పరిచయం అయ్యాడు మన మామిడి అయ్యప్ప గారి ద్వారాగా. అప్పటికే మేము కరోనాలో మాకు ఏమీ లేదు, మేము అప్పులు చేసుకున్నాం, కూర్లు పోయని చెప్పేసి ఆయన మాట్లాడడానికి సమాధానంగా మేము 2022కు ముందే ఈయనకి దాదాపు 10 సైట్లు ఉన్నాయి, ఈయనకి ఒక 7-8 సైట్లు ఉన్నాయి. మాకు రెయిన్బో హాస్పిటల్లో 10 సైట్ల దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫ్రాడ్గా సంపాదించిన డబ్బు కాదు. అది గోకవరం ప్రజలకి వాస్తవాన్ని విదితమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి క్లారిటీ ఇస్తూ అదేవిధంగా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది. ఎవరి వాళ్ళకండి వాయిస్ లోపంగా కూడా రకాలుగా మాట్లాడి చాలా తప్పుడుగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుకుంటే పీకోమను నేను మాట చెప్తాను. ఆయనకి ఎనకూడదు 2 కోట్లు, మీ బాబు 2 కోట్లు ఇస్తాను, రాంబాబుకి 50 లక్షలు ఇస్తాను, 6 కోట్లు ఇవ్వట్లేదు. మీ బాబు చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు. నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నేను ఎస్పీ గారి దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఇక్కడ ఉండటమే లేదు, నేను అమెరికా వెళ్ళిపోతాను. సరేనా? క్లోజ్ చేసుకుందాం. నాకు ఆఫీస్ వక్కలేదు, కళ్యాణ మండపం వక్కలేదు, నేను క్లోజ్ చేసుకున్నాను. రైట్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను తామరల రాంబాబు నా పేరు, గోకవరం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పసుమూర్తి శ్రీనివాసరావు అనే కంబాల శ్రీనివాసరావు నేను ఏదో పేపర్లో ₹1,00,000 ఇచ్చి 2 లక్షలు ఇచ్చి అతని మీద అవాస్తవాలు రాయించున్నాను అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ చెప్పాడు. నేను అవాస్తవాలు చెప్పి రాయించేలా ఉంటే నువ్వు ఆ ప్రెస్ అతను కలిసి మాట్లాడొచ్చు కదా. నీ ఆరోపణలో నిజం కాదని నువ్వు చెప్పుకోవాలి, కానీ నేను రాయించానంటే ఒకటి. నీ మీద గోకవరం నుంచి వచ్చిన కాంచి రాస్తున్నారు ప్రెస్ వాళ్ళు. 2024లో నీ బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడే రాశారు వెలుగు పేపర్లో నీ గురించి, నీ భాగవతం అంతానే. ఇవాళ నేను కొత్తగా రాయించేది ఏం లేదు. ఇక 2024లో బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు రాయించిన పేపర్లోనే, వెలుగు పేపర్లో రాశాడు. అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను. అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను సార్ కంబాల శ్రీనివాసరావు గారు. ఈరోజు అతను ఎవరో పేపర్లో రాస్తే నేనేదో రాయించినట్టు అతను రాసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా మీరు నా మీద నిందలేస్తారు చేతి కంబాల శ్రీనివాసరావు గారు. అసలు మీరు అతను చేసిన ఆరోపణలు చెప్పండి, మీకు డబ్బు ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు అతను. మీరు ఏ రకంగా చెప్తున్నారో చెప్పండి. డబ్బు మమ్మల్ని చెప్పంటే మేము చెప్తాం. ఆల్రెడీ ముందర చెప్పాను, ఇతను ఒక బ్లాక్మెయిల్ చేసి చెప్తున్నాడు డబ్బు. ఇతని పేరు హైదరాబాద్లో పసుమూర్తి సీను, గోకవరం రాబోతులో కంబాల సీన్ అయిపోయాడు. ఇతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు తెస్తున్నాడు. ఆ డబ్బు 2024 వరకు మేమే తెచ్చాం. అతను నమ్మి 2022లో మేము తలకొక 50 లక్షలు 60 లక్షల రూపాయలు సుమారుగా పెట్టి వాటాకి మా సైట్లు ఎత్తే, మా సైట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇవాళ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్తున్నాడు. మాకు ఇచ్చిన కాగితం, రాసిచ్చిన కాగితం మీకు చూపించాం. అతను మాట్లాడిన వీడియో మీకు వినిపించాం. అతను స్వదేశీతో రాసిచ్చాడు, మీకు ఎంత ఇవ్వాలని నేను ఇచ్చేస్తానని చెప్పి. గోకవరం ఒక మధ్యవర్తితో కూడా మాట్లాడాడు, ఒక వైఎస్ఆర్ నాయకుడితో. ఏంటి నేను కంగారు పడకుండా వాళ్ళ డబ్బు నేను ఇచ్చేస్తాను, ఎవరి డబ్బు డబ్బులని చెప్పి కూడా మాట్లాడాడు. ఇవన్నీ నిజాలు కాదా కంబాల శ్రీనివాసరావు గారు? ఎందుకు ఈ ధర్మం తప్పుతున్నారు మీరు? ధర్మం అని చెప్తారు కదా, మీరు చేసే ధర్మం ఇదేనా? నమ్ముకున్న పాట ప్రాణహాని ఉంది. నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు కంబాల మురళి.
ఒరిజినల్ కంబాల మురళి కంబాల రామారావు గారు అబ్బాయిని. ఈ పశుమతి సీన్ అనే అతను నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ ఇచ్చి నా పేరు ఎత్తాడు. బత్తుల సత్యబాబు గారి విషయంలో నకిలీ నక్సలైట్ కేసు అని, జగ్గంపేటలో రైస్ పుల్లింగ్ కేసు అని నా పేరు ఎత్తాడు. జగ్గంపేటలో జరిగిన విషయం వారం రోజుల్లో నేను నిర్దోషిగా కేసుకి సంబంధం లేదని బయటకు వచ్చాను. బత్తుల సత్యబాబు గారు జరిగిన కేసు విషయంలో అయితే కోర్టే నిర్దోషి అని చెప్పి నన్ను బయటికి పంపించింది. ఆ కేసు సంవత్సరం నడిచింది. కోర్టే నన్ను నిర్దోషిగా బయటికి పంపించినప్పుడు నువ్వు ఒక పెద్ద ఆర్థిక నేరగాడు అయి ఉండి నీకు ఎంతవరకు సంబంధం నా గురించి మాట్లాడటానికి? నేను ఏ రోజు ముందుకు రాలేదు. నువ్వేం పడ్డావో మీరేం పడ్డారో నాకు సంబంధం లేదు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఫస్ట్ నన్ను మోసం చేసావు, తర్వాత ఏళ్ళే మోసం చేసావు. కాబట్టి నేను అనేది ఒకటే, కంబాల అనే ఇంటి పేరు అది నాకు నిక్నేమో అని నువ్వు అనుకోవచ్చేమో. ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు, పుట్టినగా నుంచి నిక్నేము. దొర ఉన్నాడు, పుట్టినగా నుంచి నిక్నేము. ఈ 2 సంవత్సరాల ముందు వరకు నీ ఇంటికి కంబాల అనేది లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ధైర్యందా నీకు నిక్నేము? కంబాల అనే పేరు మీద ఫ్లెక్స్ పడిన మరుక్షణం పట్టబాగలో నేనే తగలబెడేస్తాను ఫ్లెక్స్ని. ఇదే చెప్తున్నా నేను. నీకేదైనా మాట్లాడాలని అనే ధైర్యం నీకుంటే మళ్ళీ నువ్వు సాయంత్రం మీడియా మిత్రులను పిలిచి వాళ్ళ టైం పాడు చేసి భజన చేయకు. రా ఫేస్ టు ఫేస్. నువ్వు దేవి చౌక దగ్గర కూర్చుంటావో, శివాలయంలో కూర్చుంటావో, ప్రమాణకం చేసి మాట్లాడదాం. నీ భార్య పిల్లల మీద, నా భార్య పిల్లల మీద మాట్లాడుకుందాం. నేను అడిగిన ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. ఇది హిందూ ధర్మం. మహాగణపతి అయిన జై శ్రీరామ్. అన్నదమ్ములకి తల్లిదండ్రులకి ఆదర్శంగా ఉన్న రాముడి పేరు చెప్తావు నువ్వు ప్రతి ప్రెస్ మీట్కి ముందు. ఒక అర్హతన నీకుందా శ్రీరాముడికి నీకును? ఇదే చెప్తున్నాను. నువ్వు మళ్ళీ పిలిచి మీడియా మిత్రుల సమయం వృధా చేయకు. మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా రా, ఫేస్ టు ఫేస్. నీ మనుషులు నువ్వు తీసుకుని రా. ఈ మేము 4 5 మేము వచ్చి